దేవుని యొక్క వాక్యములో నుండి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనాలు 23, 24 వచనాలు మనము కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనాలు. బుక్ ఆఫ్ జెరమాయా చాప్టర్ 9 వర్సెస్ 23 and 24. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనాలు కలిసి చదువుకుందాం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొంటను బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చేసిన స్పెక్స్ తీసుకురాపన్నాను. 9, 23 and 24 ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో బైబిల్ పఠనం కొరకై ఈ సన్నిధికి వస్తుంటుండగా మరొకసారి మమ్మల్ని నన్ను నేను తగ్గించుకొని దీనులమై నమ్రతతో ప్రభా నీ సన్నిధికి వస్తుంటుండగా మీరు మాతో మాట్లాడుతురండి. మీ స్వరాన్ని వినిపింపచేయండి ప్రభా. యోగ్యుడిన పాత్రుడను మీ సిలువ చాటును మరుగుపరచండి ప్రభా. మిమ్మల్ని మీరు మాకు బయలుపరచుకునండి ప్రభా. మీరు బయలుపరచుకోకపోతే, మీ పరిశుద్ధాత్మ చేత మీరు మా హృదయములకు బోధించకపోతే మేమేమి కూడా తెలుసుకోలేము గనుక నాయన, మరొకసారి మా బలహీనతను, మా దౌర్బల్యతను, మా యొక్క ప్రభా అవివేకమును నీ సన్నిధిలో ఒప్పుకుంటూ మా యొక్క హృదయములను, మా చెవులను, మా కన్నులను తెరవజేయమని, నీ వాక్యమును స్వీకరించుటకు కావలసినటువంటి మనసు మీరు మాకు అనుగ్రహించమని యేసు ప్రభు నామం ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము దేవుని గురించి ధ్యానించుట మొదలుపెట్టి దేవుని గురించి తెలుసుకోవటానికి మనకున్నటువంటి వనరులలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం. కనుక దేవుని యొక్క వాక్యములో నుండి మనం ఒక వారం ఏం చూసాము అంటే దేవుని యొక్క పేరులు, దేవుని యొక్క పేరులు. లేదా దేవునికి ఇవ్వబడిన నామములు మనము చూస్తూ వచ్చాం. ఆ నామముల ద్వారా ఆయన గుణలక్షణములను అర్థం చేసుకోవటానికి మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రెండవ వారంలో దేవుని యొక్క ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క లక్షణములను మనం చూస్తూ దాంట్లో ఒక కేటగిరైజేషన్ చేసుకున్నాం. మనం చూసింది ఏంటంటే అబ్సల్యూట్ అట్రిబ్యూట్స్, అంటే పరమ లక్షణములు, అనగా వేరే వారితో సంబంధం లేకుండా దేవుడు కలిగి ఉండేటువంటి లక్షణములు. ఏం చూసాము అంటే దీంట్లో భాగముగా ఏం చూసాం?
విశాలత లేదా విస్తారత, ఇమ్మెన్సిటీ. దేవుడు ఎంత విశాలమైన వాడు అంటే ఆయనను ఆకాశ మహాకాశములు పట్టజాలం. దెర్ ఈజ్ నథింగ్ కెన్ బైండ్ హిమ్. అది ఆయనను ఏవి కూడా బంధించలేవు, లేదా ఆయనకు సరిపోయేటువంటి స్థలము లేదు. ఆయన ఎక్కడ సరిపోడు, ఆయన ఎక్కడ సరిపోడు. మనం ఆలయాలు సరిపోవు ఆయనకి. ఆయన విస్తారమైనటువంటి వాడు. ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. కనుక ఆయన విస్తారమైనటువంటి వాడు, లేదా విశాలమైనటువంటి వాడు, అనంతమైనటువంటి వాడు. రెండవది ఏం చూసాం? యా అట్రిబ్యూట్స్. సో దేవుడు విశాలమైనటువంటి, అంటే విస్తారమైనటువంటి వాడు. ఆయన ఎటువంటి మార్పు లేనటువంటి వాడు. హీ ఈజ్ ఇమ్యూటబుల్. దేవునిలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. అంటే ఈరోజు ఒకటి ఇష్టపడి రేపు ఇంకొకటి ఇష్టపడటం, అట్లాంటి మార్పు ఉండదు. ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన యొక్క గుణగణములలో మార్పు ఎక్కడా లేదు. యాకోబు పత్రికలో, హెబ్రీ పత్రికలో మనం ఏం చదువుతాం? యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. యాకోబు రాస్తూ అంటాడు, ఆయన యందు చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఛాయ అయినను ఎంత మాత్రము లేదు. దెర్ ఇస్ నో వేరియన్స్ ఆర్ షాడో ఆఫ్ టర్నింగ్ ఇన్ ది. మొదటి అధ్యాయం, యాకోబు మొదటి అధ్యాయంలో ఆయన చెప్తాడు, ఆయనలో ఎటువంటి చంచలత్వం కూడా లేదు. చంచలం అంటే ఏంటి? కదిలిపోవటం, మారిపోవటం. ఈరోజు ఒక మాట, రేపు ఇంకొక మాట, ఎల్లుండి ఇంకొక మాట. ఆయనలో మార్పు లేదు. ఇంకా ఏం చూసాం అబ్సల్యూట్ అట్రిబ్యూట్స్లో? చెప్తారా దిలీప్? నేను పంపించిన నోట్స్లో ఉంటుంది చూడమ్మా, మన గ్రూప్ దాంట్లో. పోయిన వారం, ఈ వారంది కాదు, పోయిన వారం దాంట్లో కాదు, ఇప్పుడు ఇది ఈ వారంది, అంతకుముందు వారంది పీడిఎఫ్ ఉంటుంది చూడు. పోయిన ఫ్రైడే పెట్టుంటారు. అమ్మ, ఆయన ఎటర్నల్, నిత్యుడైనటువంటి వాడు. ఆయనకు అంతము లేదు. ఆయన నిత్యుడు, అల్ఫా ఒమేగా. ఆయనకి ఆది అంతం అనేది లేదు. నిన్న రేపు అనేది మనకేముంది? నిన్న ఉంది, మనకి ఈరోజు ఉంది, మనకు రేపు ఉంది. కానీ దేవుడికి అదేది లేదు. దేవుడికి నిన్న రేపు అనేది ఏమీ లేదు. అసలు ఆ టైం స్కేల్ అనేది ఆయనకు లేదు. ఆయన నిత్యుడు, ఇంకా మార్పు లేనివాడు రాశాం. ఇంకా స్వయంభువుడు. ఆయన ఒకళ్ళు చేసినటువంటి వాడు కాదు, అంటే ఒకళ్ళు సృష్టిస్తే వచ్చిన వాడు కాదు. ఆయన జన్మించిన వాడు తండ్రి ద్వారా. అంటే దేవుడికి జన్మ, అంటే యేసుప్రభు జన్మించిన వాడు. అంటే దేవుని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు స్వయంభువుడు అనగా మనల్ని చేసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. మనం ఉన్నాము అంటే మనల్ని ఒకళ్ళు చేశారు. మరి దేవుణ్ణి ఎవరు చేశారు? దేవుణ్ణి ఎవరు చేయలేరు. దేవుడు స్వయంగా ఉనికి కలిగి ఉన్నాడు. దేవుణ్ణి ఒకళ్ళు ఎవరు సృష్టించలేదు. సో హీఈస్ ఇమ్మెన్స్. ఇంతే కదమ్మా, 4 కదా. ఆయనలో డివిజన్స్ లేవు. ఆయనలో యూనిటీ అనగా ఆయనలో ఏకత్వం ఉంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా వారు ఉన్నప్పటికీ తండ్రి ఒకటి చెప్తే కుమారుడు దాన్ని వ్యతిరేకించడు. కొంతమంది ఏమంటారు, మీరు తండ్రిని పూజిస్తున్నారు, తండ్రిని పూజించట్లేదు, కుమారుణ్ణి పూజిస్తారు అంటారు. యేసుప్రభు ఏం చెప్పాడు? కుమారుణ్ణి చూసినవాడు తండ్రిని చూస్తున్నాడు, కుమారుని గణపరచువాడు తండ్రిని గణపరచున్నాడు, కుమారుని గణపరచని వాడు తండ్రిని గణపరచు. ఇది పోయిన వారంలో మనం నేర్చుకున్నటువంటి విషయాలు. వీటిని ఏమంటామంటే అబ్సల్యూట్ యాక్ట్. అంటే మనతో సంబంధం లేకుండానే
దేవుడు తనంతట తాను కలిగి ఉన్నటువంటి లక్షణాలు. మనతో సంబంధం లేదు. చాలాసార్లు మనం ఏం చేస్తాం, దేవుణ్ణి మన పరిధిలోకి తీసుకొస్తాం. దేవుణ్ణి ఆరాధించాలంటే దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నాకు ఏం చేశాడు, లేకపోతే దేవుడు నాకు ఏమి ఇచ్చాడు, దేవుడు నా జీవితంలో ఏం చేశాడు, ఇవన్నీ పక్కన పెడితే దేవుడు మన జీవితాల్లో ఏమి చేయకపోయినా దేవుడు ఆయన ఆరాధనకు పాత్రుడు. మనకు జ్వరం వచ్చి తగ్గినా తగ్గకపోయినా ఆయన ఆరాధనకు పాత్రుడు. మనకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా దేవుడే. మనం చాలాసార్లు మన మనుష్య మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, నాకు మంచి జరిగితేనేమో దేవుడు మంచోడు, లేకపోతే దేవుడు బలము లేను. అంటే ఇక్కడ ఈ లక్షణాలు ఏం చూపిస్తాయంటే దేవునికి మనతో సంబంధం లేదు. అంటే దేవుడు మనతో పాటు మారడు. అంటే మనం మంచిగుంటే మంచిగుండి, మనం చెడ్డగుంటే మనం చెడ్డగుండేటువంటి వాడు కాదు. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన మాటలో మార్పు లేదు. ఆయన ఒక మాట అన్నాడంటే దాన్ని నెరవేర్చుకొని తీరుతాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనుషులు ఎలాంటి వారు కానీ, వారు ఏం చేసినా కానీ దేవుడు మాత్రం మాట తప్పడు. ఈరోజు మనం ఏం చూస్తామంటే రిలేటివ్ యాట్రిబ్యూట్స్, అంటే సాపేక్షం అంటారు తెలుగులో, బట్ ఇంగ్లీష్లోనే బాగుంది. రిలేటివ్ అంటే మనం చూసినప్పుడు మనం చూసినప్పుడు, అంటే ఇప్పుడు రిలేటివ్ అంటే ఇప్పుడు ఒక బస్సు పోతూ ఉందనుకోండి, చెట్లన్నీ ఏమైపోతుంటాయి, వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తాయి. చెట్లు కదలట్లే యాక్చువల్గా. మనం కదులుతున్నాం కానీ మనం చూసినప్పుడు అవి కదిలినట్టు అనిపిస్తాయి. అట్లాంటి రిలేటివ్ అన్నమాట. అంటే సాపేక్షత అని చెప్పంట, థియరీ ఆఫ్ రిలేటివిటీ అంట. కానీ రిలేటివ్ యాట్రిబ్యూట్స్ అంటే మనతో పోల్చుకున్నప్పుడు దేవునిలో కనపడేటువంటి లక్షణాలు. మొట్టమొదటిది ఏంటంటే హీఈస్ ఓమ్నిపొటెంట్, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. పొటెంట్ అంటే శక్తి కలిగినటువంటి వాడు. ఓమ్ని అంటే అన్ని విషయాల్లో. మనకు అన్ని విషయాల్లో శక్తి లేదు కదా. మనకు అసలు ఏ విషయంలో శక్తి లేదు. ఇంక నిజంగా చెప్పాలంటే మనమంత బలహీనము. ఈ క్షణం ఉంటాం, నెక్స్ట్ క్షణం ఉంటామో లేదో మనకు తెలియదు. కానీ దేవుని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ప్రియులారా, దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఆయన డిక్షనరీలో అసాధ్యము అనేటువంటి పదము లేదు. చాలాసార్లు డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు, ఏమంటారు, మా వల్ల కాదు, అయిపోయిందండి అంటారు. కానీ దేవుడు ఎక్కడా కూడా అయిపోయింది అనే పదము దేవుని నోట్లోంచి రాదు. ఆయన ఏం చేస్తాడు, చనిపోయిన వారిని లేపగలుగుతాడు, ఎండిన ఎముకలను జీవింపజేయగలుగుతాడు. రండి ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17-18 వచనాలు. బుక్ ఆఫ్ జెరమాయా చాప్టర్ 32 వర్సెస్ 17 and 18. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17-18 వచనాలు. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు వహించువాడా, మహాదేవా, నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు అసాధ్యమైనది అసలు లేనే లేదు. కాబట్టి ఆయన ప్రార్థన చేసి ఏమడుగుతున్నాడు అంటే 25వ వచనంలో దేవుడు ఇర్మియాకు ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పాడంటే ఆ దేశంలో ఒక స్థలం కొనుక్కోమన్నాడు. దేశంలో దేవుడు అన్నాడు స్థలం కొనుక్కోమన్నాడు. ఎక్కడ కొనుక్కోమన్నాడు తెలుసా? ఆ దేశం చెరబోయింది, ఆ దేశంలో ఎవ్వరూ లేరు, ఆ దేశం మొత్తం కాలిపోయింది. అలాంటి దేశంలో స్థలం కొనుక్కో అన్నాడు. ఇప్పుడు ఇర్మియా అంటున్నాడు 25వ వచనంలో, ప్రభువా ధనమిచ్చి ఈ పొలము కొనుక్కొని సాక్షులను పిలుచుకొనమని నీవే నాతో సెలవిచ్చితివి. అయితే ఈ పట్టణం కల్దీల చేతికి, ప్రభువా ఇదేదో మంచి భూమి ఉంది, రియల్ ఎస్టేటు మెయిన్ రోడ్డుకి దగ్గర ఉంది, హైవేకి దగ్గర ఉందంటే కొనుక్కోవచ్చు, కానీ నువ్వేంటి ప్రభువా చెరబోయేటువంటి దేశంలో కొనుక్కోమంటున్నావు, దానికి ఏమైనా డిమాండ్ ఉంటుందా, మళ్ళీ అమ్ముకుంటే రేటు కూడా రాదు కదా ప్రభు అంటున్నాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే 26వ వచనం 27వ వచనం,
నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈజ్ దర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ మీ? ఇర్మియా, నన్ను అడుగుతున్నావు కదా, ఇది కొనుక్కోమని చెప్పు, నువ్వు అడుగుతున్నావు కదా, కొనుక్కుంటే ఏం చేస్తా ప్రభు అని. నాకు అసాధ్యమైనది ఏది లేదు. ఇదే స్థలం ఏమైపోతుంది చూడండి, 43వ వచనం అంటున్నాడు, ఇది పాడైపోయాను, దానిలో నలుగురు లేరు, పశువులు లేవు, ఇది కల్దీల చేతికి ఇవ్వబడుతుందని మీరు చెప్పుచున్న ఈ దేశమున పొలములు విక్రయించబడును. నాకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు అబ్రహాం ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి భోజనం చేస్తూ ఉన్నాడు. అబ్రహాం నిలబడ్డాడు. సారా భార్య అయిన సారా ఈ లోపల ఉంది, టెంట్ గుడారంలో. దేవుడు అన్నాడు, నీ భార్య ఎక్కడా అన్నాడు. అంటే అబ్రహాం అన్నాడు, లోపల ఉంది అన్నాడు. దేవుడు అన్నాడు, వచ్చే సంవత్సరం నీ దగ్గరికి వస్తాను, మరలా వస్తాను, అప్పుడు సారా ప్రసవిస్తుంది, నీ కుమారుడు పుడతాడు అన్నాడు. లోపల సారా పక్కన నవ్వింది. ఎందుకు నవ్వింది? ఆమె వయసు 99 సంవత్సరాలు. అబ్రహాం వయసు 99 సంవత్సరాలు. అప్పటికి ఆయన శక్తి లేనివాడు. ఆమెకి స్త్రీ ధర్మం ఉడిగిపోయింది. ఇలాంటి సమయంలో నాకు సంతానం పుడతారా అని నవ్వింది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం, ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చాలు. కానీ దేవుడు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది నువ్వు అబ్రాహాము ముసలోడు అయిపోయి ఉండొచ్చు, నీలో శక్తి లేకపోయి ఉండొచ్చు, సారా ఆమె కనలేకపోవచ్చు, ఆమె గర్భం మూయబడి ఉండొచ్చు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. హెజ్కేలు గ్రంథంలో కూడా దేవుడు హెజ్కేలును ఒక లోయలోకి తీసుకెళ్తాడు. ఆ లోయలో ఏం కనపడుతున్నాయంటే ఎండిన ఎముకలు కనపడుతున్నాయి. దేవుడు అడిగాడు, హెజ్కేలు నరపుత్రుడా, ఈ బ్రతుకుతాయా అన్నాడు. ఆయన అన్నాడు, నాకు తెలియదు ప్రభువా, నీకే తెలుసు అన్నాడు. ప్రవచించు అన్నాడు. ప్రవచించినప్పుడు ఎండిపోయిన ఎముకలు, వాటి మీద చర్మము లేదు, వాటి నరాలు లేవు. దేవుడు సెలవీయగానే అవన్నీ ఏం చేసే తెలుసా? ఒకదానికొకటి వచ్చి అతుక్కున్నాయి. ఎలా అతుక్కున్నాయి? ఒక అస్థి పంజరంలో ఎంత ఆర్డర్ ఉంటుందో, ఇక్కడ ఎముకలు ఇక్కడే అతుక్కోవాలి, ఇక్కడ ఎముకలు ఇక్కడే అతుక్కోవాలి, ఇక్కడ ఎముక ఏడ అతుక్కుంటే కుదరదు. అట్లా ఏ ఎముక దానికి అతుక్కుంది, దాని మీద నరాలు వచ్చాయి, దాని మీద చర్మం వచ్చింది, లోపల మాంసం వచ్చింది. ఎందుకు? దేవుడు సెలవిచ్చాడు. మన దేవుని మాటలో ఎంత శక్తి ఉందంటే, దేవుడు వెలుగు కలుగ్గాక అంటే వెలుగు కలిగింది, లేనిది కలిగింది. ఇప్పుడు మన రక్షణలో దేవుడు ఏం చేశాడు? వీళ్ళు నీతిమంతులు అని ఆయన ప్రకటించాడు. నిజంగా మన నీతిమంతులమా? కానీ అయ్యాం. ఎలా అయ్యాం? ఆయన ప్రకటించాడు కాబట్టి ఆయన అయ్యాం. కాబట్టి ఆయన మాటలో దేవుడి మాట అంత శక్తి గలది అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. రండి, లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనం. లూక్ చాప్టర్ 1 వర్స్ 37. లూక్ చాప్టర్ 1 వర్స్ 37. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఇట్ కెనాట్ బి, కుదరదు అట్లాగా. ఆయన చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు. లూకా సువార్త 18వ అధ్యాయం 27వ వచనంలో ఉంది, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యం. దేవునికి సమస్తమును సాధ్యమే. వాళ్ళు అన్నారు, దళవతులు లక్షణం పొందుట అసాధ్యం అంటే యేసు ప్రభువారు అన్నాడు, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యం. కనుక ప్రియులారా, దేవుని యొక్క లక్షణం ఏంటంటే ఆయన దగ్గర ఆయనకు చేతగానిది లేదు. అయితే కొన్ని ఉన్నాయి దేవుడు చేయలేనివి. ఏంటివి? దేవుడు అబద్ధమాడ్డం, దేవుడు పశ్చాత్తాపడ్డం, దేవుడు ఒక పని చేసిన తర్వాత అర్రే ఇది బాగలేదే అని ఇంకోటి చేయడు. ఎందుకు? ఆయన సర్వము నెరిగినటువంటి వాడు. కానీ దేవునిలో మనలాగా వెనక్కిపోయేది లేదు. ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. ఆయన ఒక మాట చెప్పాడంటే ఆయన సమస్తమును జరిగించేటువంటి వాడు. మనలాగా అబద్ధం ఆడేవాడు కాదు. మనుషులు ఏం చేస్తారు? సమయాన్ని బట్టి అప్పటికప్పుడు అబద్ధం ఆడేస్తారు.
మనుషు అన్ని అనుకూలంగా ఉంటే నిజం చెప్తారు, కొంచెం అననుకూలంగా ఉంటే అబద్ధం చెప్పిస్తారు. కానీ దేవుడికి అలాంటి అవసరత అయితే అవి పక్కన పెడితే ఆయన అబద్ధములాడడు, ఆయన అన్యాయం చేయడు, ఆయన అవినీతి చేయడు, మాట తప్పడు. ఇవి పక్కన పెడితే ఆయనలో అసాధ్యమైనది అనేది లేనే లేదు. మనకు అర్థమైనా కాకపోయినా ఇదంతా గొప్ప సంగతి. అంటే మనం బైబిల్లో చూస్తాం, బైబిల్ మొత్తం అర్థమయ్యే దేవుని యొక్క శక్తి. ఐగుప్తు దేశం మీద ఎన్ని తెగుళ్ళు రప్పించాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, 100 ఏళ్ల వయసులో అబ్రహాముకు సంతానం ఇచ్చాడు, పైనుంచి మన్నాను కురిపించాడు, బండలో నుండి నీరును రప్పించాడు. కీర్తన గ్రంథం 14వ అధ్యాయంలో ఉంటుంది ఒక చక్కని మాట చూడండి. కీర్తన గ్రంథం, బుక్ ఆఫ్ సామ్స్, కీర్తనల గ్రంథం 114వ అధ్యాయం 8వ వచనం. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయవాడు. దేవుడు ఆయనకు అసాధ్యమైనది అనేది లేనే లేదు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? బండను కూడా నీటి మడుగుగా చేస్తాడు. చెకుముకి రాతి బండను నీటి మడుగుగా నీటి ఊటలుగా చేస్తాడు. వారికి అరణ్యంలో, ఎడారిలో విస్తారమైనటువంటి జలం ఇచ్చాడు. ఎన్ని వాటర్ ట్యాంకులు కట్టాలి 20 లక్షల మంది కంటే? ఎన్ని మోటార్లు పెట్టాలా? 20 లక్షల మంది జనం. దేవుడు బండ నుండి నీళ్లు రప్పించాడు, పైనుంచి మన్నా కురిపించాడు, వారి కోసం ఎరుకో గోడలు కూల్చాడు. కాబట్టి పిల్లల బైబిల్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మరి దేవుడు అన్నీ ఎందుకు చేయడు? దేవుడు మనలాంటి వాడు కాదు. అదే మనకు అసాధ్యమైనది లేకపోతే మనం ఏదైనా చేస్తాం, మనం మిగతా వాటి ఆలోచించం. మనకే శక్తి ఉంటే మనం ఏం చేస్తాం? అన్నీ చేసేస్తాం. కానీ దేవుడు అలా చేసేవాడు కాదు. కారణం ఆయన జ్ఞానవంతుడు. దేవునిలో కొన్నిసార్లు దేవుడు పెట్టిన నియమము దేవుడు ఎందుకు చేయలేదు అంటే, విననేరక ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింపనేరక ఎండునట్లు ఆయన హస్తము కురచ కాలేదు. మరి ఎందుకు రక్షించట్లేదు? మీ పాపములు మీకును దేవునికి అడ్డముగా వచ్చాను. పాపములు ఏం చేస్తున్నాయంటే వాటి వలన దేవుని శక్తిని కొన్నిసార్లు మనము చూడలేం. అయితే ఇక్కడ దేవుడు సర్వశక్తి గలవాడు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటంటే, మనం ఒక పని చేయాలంటే కొంత ఎఫర్ట్ పెట్టాలి, కృషి చేయాలి, కష్టపడాలి. ఇప్పుడు ఇదనుకోండి ఇట్లా లేపి ఇట్లా పెడతాం, అదనుకోండి ఇట్లా లేవదు, ఇట్లా లేపాలి. ఇంకొంచెం పెద్దదైతే ఒక్కడిని లేపలేం, బలంగా లేపాలి, బలం ఉపయోగించాలి. దేవునికి అది అవసరం లేదు. దేవునికి ఏ పని చేయటానికి కూడా దేవుడు కష్టపడాల్సినటువంటి అవసరము లేదు. ఆయన అలసిపోడేవాడు కాదు, ఆయన అలయడు, ఆయన సొమ్మసిల్లువాడు, ఆయన ఎన్నడూ అలసిపోయేవాడు కాదు. మన దేవుడు ఆయన ఎన్నడూ అలసిపోడు కదా. 40వ అధ్యాయం యెషయా గ్రంథం 27 నుంచి మనం చూస్తే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయడు, ఆయన నీరసం అనేది ఉండదు. మనం అనుకోండి ఒక పని చేసామంటే ఇక మొత్తం నీరసం అయిపోతాం. ఇప్పుడు ఇంతకుముందు మేము అంటే వేరే చర్చ్లో ఉన్నప్పుడు ఒక్కోసారి స్పెషల్ మీటింగ్స్ జరిగాయి. ఆ స్పెషల్ మీటింగ్ జరిగినప్పుడు రోజుకు ఒక్కోసారి 3-4 వర్తమానాలు ఉండేవి. నేను ట్రాన్స్లేట్ చేసేవాడిని. ఎవరైనా ఇంగ్లీష్ వాళ్ళు వస్తే ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేవాడిని. అప్పుడు రోజు మొత్తం నిలబడితే ఆటోమేటిక్గా ఏమైపోతాం? అలసిపోతాం. ఆదివారం కూడా 2-3 పాటలు పాడి మళ్ళీ వర్తమానాలు చెప్పేసరికి నిలబడి ఆటోమేటిక్గా అలసిపోతాం. కానీ దేవునికి అలసట అనేది లేదు. ఆయన అలసిపోయేవాడు కాదు. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం
27వ అధ్యాయం 2వ వచనం. చెప్పు, చదువుమా. అమ్మా 27:2 అమ్మా. 22 చదువుతున్నావా? 27:2 కాదు, ఇక్కడ ఒక మాట ఉంది, దేవుడు అలసిపోడు అనేటువంటి మాట. 5వ వచనం చూడండి. అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. ఇక దేవుడు ఆయన ఎక్కడ ఎఫర్ట్ పెట్టాల్సినటువంటి అవసరము లేదు. ఆయన అధికారము అనేది అది ఇప్పుడు మన దేశంలో ప్రధానమంత్రి ఉన్నాడు అనుకోండి. ఈ దేశంలో ప్రధానమంత్రి, అమెరికా పోతే ప్రధానమంత్రి ఏం కాదు, ఆయన ఎవరు పట్టించుకోరు. అమెరికా ప్రధానమంత్రి వాళ్ళ దేశంలో ఉంటే ప్రధానమంత్రి, మన దేశానికి వస్తే ఎవరేమి అంటే అమెరికా ప్రధానమంత్రి అంటారు, కానీ ఇప్పుడు దిగిపోయిన తర్వాత అసలు ఎవరు పట్టించుకోరు. అధికారంలో ఉన్నసేపు పట్టించుకుంటారు. కానీ దేవుని సర్వశక్తికి, దేవుని అధికారానికి అంతం అనేది లేదు, స్థలం అనేది లేదు. అంటే భూమి మీద దేవుడు పనిచేస్తాడు, ఆకాశంలో దేవుడు పనిచేయడు, లేకపోతే ఇక్కడ పనిచేస్తాడు అక్కడ పనిచేయడు అనేటువంటిది లేదు. దేవుని అధికారానికి పరిమితులు లేవు. సర్వ సృష్టి కూడా ఆయన చేతిలో ఉంది. సర్వ సృష్టి కూడా ఆయన చేతిలో ఉంది కదా. యోనా గ్రంథంలో మనం చూస్తే చిన్న పుస్తకంలో ఎన్ని వింతలు కనపడతాయి. తుఫాను రేపాడు దేవుడు, తుఫాను వచ్చింది, సముద్రంలో పెద్ద తుఫాను రేగింది. యోనాను పడేయగానే తుఫాను ఆగిపోయింది. చేపను నియమించాడు, మింగింది, జీర్ణం చేసుకోకుండా అలానే ఉంది. దేవుడు ఆజ్ఞయిస్తే మరలా కక్కివేసింది. యోనా సనుగుతున్నాడని దేవుడు ఒక సొర చెట్టును మొలిపించాడు, అది మొలిచింది. వేడిగాలి పంపించాడు, ఒక పురుగును ఏర్పరిచాడు, ఆ పురుగు ఆ చెట్టును తొలచింది. కానీ దేవుని అధికారము, దేవుడు ఒక పని చేయమన్నప్పుడు ఆ పుస్తకం మొత్తంలో దేవునికి ఎదురు తిరిగింది ఎవరయ్యా అంటే యోనా ఒక్కడే. ఆఖరికి అన్యజనులైన నినేవే ప్రజలు కూడా దేవుని వాక్యం విని సువార్త విని మారుమనసు పొందారు. కానీ దేవునికి ఎదురు తిరిగింది నువ్వెందుకంటే చేస్తున్నావు అని అడిగింది ఎవరయ్యా అంటే యోనా. మిగతా సర్వ సృష్టి కూడా ఆయనకి ఎక్కడా కూడా అవిధేయత అనేది లేదు. మనం చాలాసార్లు బతిమలాడుకోవాలి. ఎవరన్నా చిన్నపిల్లలు కూడా పని చేయమంటే బతిమలాడాలి, నాన్న ప్లీజ్ చేయవా అది ఇదనాలి. కానీ దేవునికి అలాంటి అవసరము లేదు. ఆయన ఆజ్ఞ ఇయ్యగా లోబడని సృష్టమేది కూడా లేదు. కాబట్టి ఆయన శక్తికి ఎటువంటి పరిమితులు కూడా లేవు. ఆయన సంపూర్ణమైనటువంటి అధికారము కలిగినటువంటి వాడు. ఎలాంటి అధికారం అంటే ప్రియులరా, సమస్తమైన మనుషులు, సమస్తమైన అధికారములు ఎవరివి? దేవునివే. పిలాతు అన్నాడు యేసు ప్రభుతోటి, నీకు తెలుసా నేను నిన్ను విడిపించగలుగుతాను అన్నాడు. ప్రభు అన్నాడు, పైనుంచి ఇస్తే తప్ప ఎవరు ఏమీ పొందలేరు. కానీ ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. తూర్పు నుండైనను పడమట నుండైనను అరణ్యము నుండైనను హెచ్చు కలగదు. దేవుడే ఒకని హెచ్చించును, దేవుడే ఒకని తగ్గించును. అధికారం ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. దేవుడు ఎవరిని లేపాలంటే వాళ్ళని లేపుకుంటాడు కదా. అందరు కష్టపడే ఏం పైకి రారు, కొంతమంది అలా పైకి వచ్చేస్తారు. దేవుడు ఇష్టం. దేవుడు ఎవరిని లేపాలో అస్సలు తెలివినోడు పెద్ద అధికారి అయిపోతాడు, బాగా చదువుకున్నాడు మామూలుడు ఉంటాడు. ఆయన ఇష్టం, ఆయన ఇష్టం, ఆయన అధికారం. ఆయన అధికారానికి
ఏ మనిషి అయినా లోబడాల్సిందే. ప్రతి జంతువు, ప్రతి పక్షి ఆయన అధికారానికి లోబడాల్సిందే. ఇప్పుడు మనకు అనిపిస్తుంది దేవునికి అధికారం లేదేమో, అందుకోసం మనం ఇట్లా ఉన్నామనుకున్నాం. లేదు, అధికారం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవుని దినం ఒకటి రాబోతుంది. ఆ దినమున ప్రతి మోకాలు యేసునామమున వంగాలి, ప్రతి నాలుక ఆయనను ఒప్పుకోవాలి. అంతేకాదు, దేవుడు ఎంత శక్తి గలవాడు అంటే దూతలందరూ ఆయన మాట వినేవారు. సాతానుడు ఆఖరికి ఆయనకు లోబడాల్సిందే. సాతానుడు దేవునికి వ్యతిరేకంగా పనిచేసినా దేవుని దగ్గరికి రావాల్సిందే, లెక్క చెప్పాల్సిందే. దేవుడు అనుమతిస్తేనే వాడు పనిచేయాలి. దేవుని పర్మిషన్ తీసుకోకుండా వాడు ఏం చేయటానికి లేదు. కాబట్టి ప్రియులారా, దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఈ విషయం నీలో నాలో ఏం తీసుకురావాలి అంటే ఒక గౌరవాన్ని తీసుకురావాలి. చాలామందికి నేడు దినాల్లో దేవుడు అంటే భయం తగ్గిపోయింది. చాలామంది యేసు ప్రభు నా ఫ్రెండ్, యేసు ప్రభు నేను ఫ్రెండ్ అయితే అయి ఉండొచ్చు, కానీ ఆయన దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఆయన సర్వశక్తి కలిగిన. రెండవది, ఇక్కడ ఎప్పుడైతే ఆయన సర్వశక్తి కలిగిన వాడో ఆయన సావరెన్ అంటే సార్వభౌమాధికారము కలిగినటువంటి వాడు. సావర్నిటీ అంట. మొన్ననే మనం రిపబ్లిక్ డే చేసుకున్నాం. అంటే ఏంటి? భారతదేశానికి ఒక కాన్స్టిట్యూషన్ వచ్చింది. భారతదేశము సార్వభౌమ దేశం. అంటే ఎవరి వేరే వాళ్ళు చెప్తే వినాల్సిన పని లేదు. మన సొంతంగా మన నిర్ణయాలు మనమే తీసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ సావర్నిటీ. దేవుడు సార్వభౌమాధికారి. అంటే ఒకళ్ళను బట్టి ఆయన నిర్ణయాలు తీసుకునేవాడు కాదు. ఆయన సార్వభౌముడు. ఆయనకి ఎవరికి ఆబ్లిగేషన్స్ లేవు. మనం చాలాసార్లు మనుషులం ఎక్కడ ఉంటాం? ఆబ్లిగేషన్. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమన్నా చేస్తారేమో, వాళ్ళు ఏమన్నా చేస్తారేమో. మనకి ఆబ్లిగేషన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ దేవునికి ఆబ్లిగేషన్స్ లేవు. ఆయన సర్వమును తన యొక్క మహిమ కొరకు చేసేటువంటి వాడు. గాడ్ ఈజ్ సావరెన్. అంటే దేవుడు ఎవరికి జవాబు చెప్పాల్సిన పని లేదు. చాలాసార్లు మనం అడుగుతుంటాం దేవుణ్ణి, ఇలా ఎందుకు చేసావు ప్రభా, అలా ఎందుకు చేసావు ప్రభా, ఇది నాకెందుకు ఇవ్వలేదు, అది వాళ్ళకెందుకు ఇచ్చావు, వీళ్ళకెందుకు ఇచ్చావు, చాలా ప్రశ్నలు అడుగుతుంటా. ఒకటే ఆన్సర్ ఏంటంటే అది ఆయన ఇష్టం. ఓ మనుషుడా, ప్రశ్నించుటకు నువ్వు ఎవరు? దేవుడి ఇష్టం. ఆయన సావరెన్. చాలామంది అడుగుతుంటారు, దేవుడు అనవసరంగా ఆ చెట్టు పెట్టాడు ఏదైనా తోటలో, ఆ చెట్టు పెట్టకుండా ఉంటుంటే చాలా బాగుండేది, అసలు ఇదంతా వచ్చేది ఉండేది కాదు కదా, దేవుడు సాతాన్ని చంపేసి ఉండొచ్చు కదా, ఆదాము వల్ల చేయకముందే సాతాన్ని దేవుడు బంధించేసి ఉండొచ్చు కదా, దేవుడు ఎందుకు సాతాన్ని ఫ్రీగా వదిలిపెట్టాలా, దేవుడు ఉంటే ఈ లోకంలో ఇలా ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఇట్లా అన్యాయం జరుగుతుంది, ఎందుకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎందుకు తుఫాన్లు వస్తున్నాయి? ఆయన ఇష్టం. నీకు నాకు అన్ని దేవుడు చెప్పాల్సిన పని లేదు. నీకు నాకు దేవుడు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. యోబు అదే అన్నాడు, దేవుడు రమ్మని నేను మాట్లాడతా, నాదేం తప్పుంది, రమ్మని నేను మాట్లాడతా అన్నాడు. దేవుడు వచ్చి అడిగాడు, అసలు నీకెందుకు చెప్పాలి? నేను చెప్పాడా దేవుడు? యోబుకి శ్రమ ఎందుకు వచ్చిందో చెప్పలా. నేను దేవుణ్ణి అని చెప్పాడు. ఆయన దేవుడు. ఆయన మనకెక్కడ జవాబు ఇయ్య. చాలాసార్లు మనం ఈ సంగతి మర్చిపోయి మనం దేవుణ్ణి ప్రశ్నిస్తుంటాం. దేవుడు తెలివిలేనివాడు అనుకుంటాం. మనమే దేవుడైతే మనకు కావాల్సినవన్నీ ముందే ముందు మనకు కావాల్సినవన్నీ మనం ఇచ్చేసుకుని తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చేసుకున్నాం. కానీ దేవుడు సార్వభౌమాది. ఆయన ఎవ్వరికీ లెక్క చెప్పాల్సిన అవసరము లేదు. రండి 115వ కీర్తన 3వ వచనం. 115వ కీర్తన 3వ వచనం. ఏం రాయబడింది? మా దేవుడు
ఆకాశమందున్నాడు. ఆయన తనకిచ్చ వచ్చినట్లు సమస్తమును చేయుచున్నాడు. దేవుడు తనకిష్టం వచ్చినట్లు జరిగిస్తూ ఉన్నాడు. ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. ఆయన ఎవరు ప్రశ్నించటానికి లేదు. ఆయనకు ఒకటి అనుకున్నప్పుడు ఆయన అనుకున్న పనిని జరగకుండా ఆపేవాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఎవ్వరు ఆపలేరు. మనుషుడు కానీ, సాతానుడు కానీ, దేవదూతలు కానీ. దేవుడు ఒకటి తలంచినప్పుడు దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఎవ్వరు దేవుని యొక్క అధికారమును వారు అడ్డుకోలేరు. గాడ్ ఈజ్ సావరెన్ అని చెప్పంట. సార్వభౌమ అధికారి. కీర్తన గ్రంథం 135 అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 135వ అధ్యాయం 6వ వచనం. సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించు. ఆయన ఇష్టం అయినది ఆయన జరిగించేటువంటి వాడు. దీన్ని ఏమంటామంటే దేవుని సార్వభౌమత్వం అని చెప్పంట. ఆయన చరిత్ర మొత్తాన్ని ముందే చెప్తాడు కదా దేవుడు. ఫరో హృదయాన్ని నేను కఠినపరుస్తాను. ఫరో అడగడానికి లేదు, నా హృదయాన్ని ఎందుకు కఠినపరిచావు అని అడగడానికి లేదు. రండి రోమీలకు రాయబడిన పత్రిక, రోమీలకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయం. ఏం మాట్లాడుకుంటున్నాం? దేవుడు సార్వభౌమ అధికారము కలిగినటువంటి వాడు. 9వ అధ్యాయము 9వ అధ్యాయం 17వ వచనం 16వ వచనం. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకు, నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకు అందు నిమిత్తమే నేను నిన్ను. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరు. అట్లయితే ఆయన చిత్తం ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరం మోపనేలా అని నీవు నాతో ఏమడుగుతాం? ఇంకా అప్పుడు తప్పేముంది ఫరోది? దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు, ఫరో తప్పేముంది? ఇది ఆబ్వియస్గా వచ్చే క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏంటి? అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవు ఎవడవు చేసితివని చెప్పునా? ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనత చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము. దేవుడు తన ఇష్టము ప్రియులారా ప్రశ్నించటానికి లేదు. ఫరో రేపొద్దున తీర్పులో నిలబడి ప్రభువా నువ్వే నన్ను కఠినపరిచావంటానికి లేదు. అట్లా మరి దేవుడు కఠినపరిచాడు కదా అంటే ఫరో కూడా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఫరో నిలబడి నువ్వు నన్ను కఠినపరచావు కాబట్టి నేను తప్పు చేశా అంటానికి లేదు. యాకోబు గ్రంథం యాకోబు పత్రికలో అంటాడు, ఎవడైనా నువ్వు శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులుగొల్పబడి శోధింపబడును. కానీ దేవుడు ఎవరిని శోధించడు, ఆయన శోధింపబడా నేరడు. ఆయన ఇష్టం. ఇది మనం అర్థం చేసుకోవాలి. మన జీవితంలో చాలాసార్లు మన పరిస్థితులు అర్థం కావు. ఎందుకు జరుగుతుంది ఇట్లాగా, ఇలా ఎందుకయింది? ఆయన ఇష్టం. ఆయన మనకు చెప్పాల్సిన పని లేదు, ఆయన మనకు ఆన్సర్ చేయాల్సిన పని లేదు. మంచి జరిగేటప్పుడు ప్రశ్న అడగం, ఆశీర్వాదాలు వచ్చేటప్పుడు ప్రశ్న అడగం. మనం ఎందుకు ప్రభా నాకే ఇస్తున్నావు అని అడగం. ఒక ఆయన పేరు నేను మర్చిపోయాను, ఒక టెన్నిస్ ప్లేయర్, అర్ధర్ యాష్ ఇంకేముంది, మంచి టెన్నిస్ ప్లేయర్ ప్రపంచంలో ఇంతకుముందు ఎప్పుడో పాతకాలంలో. ఒకసారి ఆయన క్యాన్సర్ వచ్చిందంటే, క్యాన్సర్ వచ్చినప్పుడు విలేకరులు అడిగారంట, నువ్వు దేవుణ్ణి నమ్ముతావు కదా, మరి అడగలేదా దేవుణ్ణి ఎందుకు ఇచ్చాడు?
ఆయన అంట ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉంటారు. ఈ కోట్ల మందిలో కొన్ని లక్షల మంది మాత్రమే టెన్నిస్ గురించి తెలుసుకుంటారు. ఆ లక్షల మందిలో కొంతమంది మాత్రమే టెన్నిస్ బ్యాట్ పట్టుకొని ఆడగలుగుతారు. ఆ ఆడిన వేల మందిలో 100 మంది మాత్రమే దేశం తరపున ఆడతారు. ఆ 100 మంది ఆడినప్పుడు ఒక్కడే గెలుస్తాడు. ఆ గెలిచిన వాడిని నేనైనప్పుడు, దేవా నేనే ఎందుకు గెలిచాను, వాడెందుకు గెలవలేదని అడగలేదు. ఇప్పుడు నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు నాకే ఎందుకు వచ్చింది అని నేను అడగడానికి లేదు. ఆయన ఇష్టం. కనుకనే మన జీవితాల్లో ఎప్పుడైతే దీన్ని గుర్తిస్తామో మనం లోబడతాం, మనం ప్రశ్నించం. యోసేపు శోధనను ఎదుర్కొన్నాడు. పోతీఫర్ భార్య శోధించింది, యోసేపు ఎదిరించాడు, శోధన నుంచి పారిపోయాడు. దేవుడు ఏం చేయాలా? బహుమానం ఇవ్వాలా. వెంటనే ఏమొచ్చింది? చెరసాల్లో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు. మనమైతే అన్నో ఏం దేవుడు ఇది, ఇంతగానో శోధన జయిస్తే ఎవరైనా జయిస్తారా? ఎవరైనా జయిస్తారా? నేను జయిస్తే దేవుడు ఎక్కడ పడేశాడు నన్ను? చెరసాల్లో. ఆయన ఇష్టం. ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి మనకి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. ఒకనాడు మనం పరలోకంలో వెళ్ళినప్పుడు ప్రశ్నలు ఉండవులా, కానీ ఈ లోకంలో మన అనేకమైన ప్రశ్నలు ఉంటాయి. దేవుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు? దేవుడు అలా ఎందుకు చేస్తున్నాడు? దేవుడు ఎందుకు ఈ చేదు నా జీవితంలో అనుమతించాడు? దేవుడు ఇది ఎందుకు నా జీవితంలో రానిచ్చాడు? దానికి ఆన్సర్ ఏంటి? దేవుడు సార్వభౌముడు. దేవుడు సార్వభౌముడు. కొన్నిసార్లు కొంతమంది ఇళ్లలో మంచి యవనస్తులు చనిపోతారు, పిల్లలు చనిపోతారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పాలా? ఏం ఆదరణ చెప్పాలా? ఏంటి మన ఆదరణ ఏంటి? దేవుడు సింహాసనం మందు ఉన్నాడు. మా దేవుడు ఎక్కడున్నాడు? ఆయన కుర్చీ కింద లేడు, ఆయన కుర్చీ మీద ఉన్నాడు, ఆకాశం మీద ఉన్నాడు, సింహాసనాసీనుడు. ఆయన ఎవరిని లేపాలో వాళ్ళని లేపుతాడు, ఎవరిని కూర్చోబెట్టాలో వారిని కూర్చోబెడతాడు. కనుక దేవుడు ఆయన సావరెన్. ఆయన 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 చిత్తము చొప్పున సమస్తమును జరిగించుచున్నాడు. రండి, ఎఫ్ఎస్సీలకు రాయబడిన పత్రిక నేను తీసుకుంటాను. ఎఫ్ఎస్సీలకు రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయం. ఎఫ్ఎస్సీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం. 1వ అధ్యాయం 11, 12 కలపబడి ఉన్నాయి. 2వ భాగము చూడండి. ఆయన 2వ భాగం ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. దేవుడు తన చిత్త ప్రకారము సమస్తమైన కార్యములను జరిగించుచున్నాడు. ఇది ఇప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో విశ్వాసులంగా మనకు గొప్ప ఆదరణ. లేకపోతే ఏమైపోతుంది? నేనేమో తప్పు చేశానేమో అందుకోసం ఇట్లా జరిగింది, లేకపోతే నేనేమైనా మిస్టేక్ చేశానా డెసిషన్ తీసుకోవటంలో, అందుకోసమే నేను ఇలా ఉన్నానా? నో, గాడ్ ఈజ్ సావరెన్. నా మిస్టేక్స్ను బట్టి అంటే ఫలితం ఉంటుంది ఉండనని అనగానే అసలు ఓవరాల్ పిక్చర్ అంతా కూడా నీ వల్ల నా వల్ల మారదు, నీ వల్ల నా వల్ల మారదు. అండ్ చివరికి వచ్చేసరికి మాత్రం దేవుడు ఎక్కడ నిర్ణయించాడో ఆడికి మనం వస్తాం. మన జీవితం అనే పుస్తకంలో ఒక ఆయన చెప్పాడు, మన జీవితం అనే పుస్తకంలో నెక్స్ట్ పేజ్ ఏంటో మనకు తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, చివరి పేజీ మాత్రం తెలుసు. మధ్యలో పేజీలు నలిగి ఉండొచ్చు, మధ్యలో పేజీలు చిరిగి ఉండొచ్చు, కానీ మన జీవితంలో సస్పెన్స్ లేదు. కారణం మన జీవితం యొక్క చివరి పేజీ ఏంటో మనకి తెలుసు. మన దేవునితో మనము ఉంటాం. మధ్యలో ఏదైనా జరగవచ్చు, మంచిగా జరగవచ్చు, మనం అనుకున్నట్టు జరగవచ్చు, అనుకున్నట్టు జరగకపో. మనం బాగా సక్సెస్ అంటే లోకపరంగా బాగా సక్సెస్ కావచ్చు, సక్సెస్ కాకపోవచ్చు. సక్సెస్ దేవుని ఆశీర్వాదానికి సూచన. సక్సెస్ కాకపోవటం రేపొద్దున పరలోకానికి పోయిన తర్వాత దేవుడు పెద్ద పెద్ద చర్చలను పిలుస్తాడు అనుకుంటున్నారా? ఏపీలో ఏది పెద్ద చర్చు, వాళ్ళు రాని ముందు అంటాడు అనుకుంటున్నారా దేవుడు? నేనైతే అలా అనుకోవట్లే. దేవుడు ఎవరిని వాడు చేస్తాడు తెలుసా? ఎక్కడో ముసలోళ్ళు, చదువు రాని వాళ్ళు, అట్లాంటి వాళ్ళని దేవుడు, నేను అనుకుంటున్నాను అలాంటి వాళ్ళు ముందు ఉంటారు. ఈ పెద్ద పెద్ద ఇవాంజలిస్టులు, పెద్ద పెద్ద పాస్టర్ల కంటే
ఎవరు ముందుంటారా అంటే ఏమీ తెలియనటువంటి వాళ్ళు. ఆయన ఇష్టం. కనుక దేవుడు సర్వశక్తి గలవాడు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన రెండవ సత్యం, దానికి లింక్ అయి ఉన్నటువంటి సత్యం ఏంటంటే సావర్నిటీ. ఆయన చెయ్యాలనుకున్న దాన్ని ఎవ్వరూ ఆపలేరు. నో బడీ కెన్ స్టాప్ హిమ్. మనుషులు అడ్డొచ్చినా ఏది అడ్డొచ్చినా ఆయన చెయ్యాలనుకున్నది చేయకుండా ఆగడు. చాలాసార్లు మనుషులు వాళ్ళు చేయాలనుకుంటారు కానీ చేయలేరు. కొన్నిసార్లు ఇదంతా నాదే, నేనే అధికారిని అంటారు. కానీ కొన్నిసార్లు వాళ్ళు చేయాలనుకున్నాయి కూడా ఆయా కారణాలను బట్టి చేయలేరు, వాళ్ళ సొంత విషయాల్లో కూడా. కానీ దేవుడికి అలాంటి ఆబ్లిగేషన్స్ ఏమీ లేవు. ఆయన సావరెన్. ఆయన ఆ సావర్నిటీతోనే నిన్ను నన్ను రక్షణకు ఎన్నుకున్నాడు. నువ్వు నేను మనంతట మనం దేవుని దగ్గరకు రాలా, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయ్యా నన్నెందుకు ఏర్పాటు చేసుకున్నావు అంటే మనలో ఎటువంటి మంచి ఎటువంటి వేరే వాళ్ళకంటే కొంచెం మనం ముద్దు రావటం ఏమీ లేదు. వేరే వాళ్ళందరేమో దేవుణ్ణి చూసి దూరం పోతుంటే నువ్వు నేను పరిగెత్తుకుంటే ఏం రాలే, మనం కూడా వాళ్ళకంటే ఎక్కువ దూరము పోతున్నాం. మరి మనట్లో రక్షణ పొందాం, కృపచేత రక్షణ పొందాం. రండి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7వ వచనం. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు, సమస్త జనముల కంటే మీరు లెక్కకు. ఇక్కడ ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరేదో జనాల కంటే అందరికంటే బాగా ఎక్కువని దేవుడు మిమ్మల్ని ఏమి, మనం ఏదో జ్ఞానవంతులమని కానీ మనం బలవంతులమని కానీ కదా. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రికలో ఏమంటాడు, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు లోకంలో ఉండు జ్ఞానులను సిగ్గుపోచడం, లోకంలో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచు, లోకంలో బలవంతులైన వారిని సిగ్గుపరచుటకై లోకంలో ఉండు బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకై, తృణీకరించబడిన వారిని, నీచులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ఎవరిని కోరుకున్నాడయ్యా అంటే, మన షాప్లోకి వెళ్తాం, ఏదో ఒక బట్ట కొంటాం. ఆ బట్ట ఆ క్లాత్ అంతకుముందు మనకంటే కొన్ని వందల మంది వచ్చి ఉంటారు. వాళ్ళు ఎవరికి నచ్చుండదు, కానీ మనకు నచ్చుంటుంది. మన ఇష్టం. నువ్వేంటి ఈ కలర్ వేసుకున్నావంటే ఏమంటారు జనం, నా ఇష్టం అంట. అట్లాగే దేవుడు కూడా మనల్ని అలా ఏర్పరచుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన చిత్తము, ఆయన కృప. మరి అందరికి ఎందుకు ఇవ్వలేదు కృప? అడగటానికి నీకు నాకు హక్కు లేదు. కృప అనేది డిమాండ్ చేసి పొందేది కాదు. కృప అనేది డిమాండ్ చేసి పొందేది. ఇప్పుడు నీ జేబులో డబ్బులు ఉన్నాయి, ఒక భిక్షగాడు ఉన్నాడు, 10 మంది భిక్షగాళ్ళు ఉన్నారు. ఈ డబ్బులు నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. కారణం అది నీ కష్టార్జితం. నువ్వు ఇప్పుడు ఇద్దాం అనుకుంటున్నావు, నీ ఇష్టం. చూసావు, మొట్టమొదటి వాడికి 100 రూపాయలు ఇచ్చేసావు. పక్కన 9 మంది వచ్చి మాకెందుకు ఇవ్వా నువ్వు, ఆయనకు ఒకరికి ఇస్తావా అనగలుగుతారా? అనలేరు. ఎందుకు? నా ఇష్టం, నా డబ్బులు. అట్లాగే దేవుని కృప కూడా దేవుడు అందరికీ ఏమీ ఇయ్యలా. నిజమది. దేవుడు అందరికీ కృప ఇవ్వాల, కొంతమందికి కృప ఇచ్చాడు. ఎందుకు ఏంటి అనే తర్వాత మనం ఎప్పుడు తెలుసుకుందాం. కానీ బైబిల్లో రాయబడింది, నా తండ్రి చేత కృప అనుగ్రహించబడకపోతే ఎవ్వడూ నా యొద్దకు రాలేడు. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు. అంటే ఇప్పుడు మనం దేవుని దగ్గరికి ఎలా వచ్చాం? ఆయన మనల్ని ఆకర్షించాడు. 6వ అధ్యాయం 65వ వచనం. మరియు ఆయన తండ్రి చేత వానికి కృపానుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి చెప్పింది. కాబట్టి దేవుడు
తన కృపను మన ఎడల విస్తరింప చేశాడు. కాబట్టి దేవుని గురించి మనం ధ్యానం చేసేటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు సర్వశక్తి గలవాడు, దేవుడు సార్వభౌముడు. అందుకోసమే నా జీవితంలో ఏమి జరిగినా ఆయన ప్రశ్నించటానికి లేదు. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావని ఆయన చేయి పట్టుకొని ఆయన అడుగ తెగించిన వాడు లేడు. యోబు గ్రంథం 13వ వచనం, 33వ అధ్యాయం 13వ వచనం. తన క్రియలలో దేనిని గూర్చి ఆయన ప్రత్యుత్తరము ఇయ్యడు. దేవుడు నరుల శక్తికి మించిన వాడిని అడుగుతున్నాడు, నువ్వెందుకు చేసావు అంటున్నాడు. దేవుని గురించి ఎలీహు ఏం చెప్తున్నాడంటే ఆయన అడగటానికి లేదు. కారణం ఏంటి తెలుసా? రండి 23వ వచనం 36వ అధ్యాయం 22వ వచనం 36, 22. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు, ఆయన పోలిన బోధకుడెవడు? ఆయనకు మార్గము నియమించిన వాడెవడు? నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక? ఎవరు ఆయన పట్టుకుని అడిగేది చెప్పండి? ఎవరు ఆయన అడగా? ఇక్కడ జీవితంలో చాలాసార్లు మనం ప్రశ్నించేటప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవుడి సావర్నిటీని మన కోసం, ఆయన ఇష్టం. పేదరికం ఇవ్వచ్చు, ఐశ్వర్యం ఇవ్వచ్చు, ఆరోగ్యం ఇవ్వచ్చు, అనారోగ్యం ఇవ్వచ్చు, సమాధానం ఇవ్వచ్చు, కలవరం ఇవ్వచ్చు, ఆయన ఇష్టం. అది ఆయన చిత్తం. కనుక దేవుని యొక్క లక్షణములను చూస్తున్నప్పుడు ప్రియులారా, మొట్టమొదటిగా ఆయన సర్వశక్తి మంతుడు, రెండవది ఆయన సార్వభౌముడు. మోషే డస్ట్ లేదమ్మా, అక్కడుందో చూడు, ఇంకా అది అక్కడ కాదు, లేకపోతే ఆ క్లాత్ ఇవ్వు, అక్కడ ఉంది చూడు, దాని మీద అదే. మూడవది త్వరగా మనం చూసుకుందాం మళ్ళీ. మూడవ లక్షణం ఏంటంటే ఓమ్నిషియంట్, అంటే సర్వజ్ఞాని. దేవునికి తెలియంది ఏది లేదు. ఓమ్నిషియంట్, హీఈస్ ఓమ్నిపొటెంట్, హీఈస్ సావరెన్. నెంబర్ 3, హీఈస్ ఓమ్నిషియంట్, సర్వజ్ఞాని. ఆయన కంటికి కనపడని సృష్టమేమీ లేదు. మనం ఎవని కనులకు లెక్కప్ప చెప్పవలను, ఆయన సమస్తము మరుగులేక తేటగా ఉంది. ఆయనకు తెలియని సంగతులు లేవు. కీర్తన 139లో కీర్తనకాడు అంటాడు, మాట నా నాలుకకు రాకమునిపే నీవు దానిని ఎరుగు, తలంపు నాకు పుట్టక మునిపే నువ్వు దాన్ని తెలుసు. ఎవరు దాన్ని చెప్పాల్సిన పని లేదు, ఎవరు ఆయనకి చెప్పాల్సిన పని లేదు. ఆయన సమస్తం నెరిగినవాడు. చాలాసార్లు పరిసయ్యులు పాపం అంటే యేసుప్రభుతో మాట్లాడేటప్పుడు వాళ్ళ లోపల ఏమనుకుంటారో యేసుప్రభు తెలిసిపోయేది. ఆయన అంటుండేవాడు, మీ హృదయాల్లో మీరు ఎందుకు ఇట్లా అనుకుంటున్నారు? వాళ్ళకి బాంబులు పేరుండి, ఇది అంటారు బాబు, మన హృదయంలో ఏమనుకుంటున్నామో. ఆయన అన్నాడు, వచ్చేయగలవాంతో నీ పాపముల పక్షవాయుగాంతో నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. వెంటనే ఈయన దేవదూషణ చేస్తున్నాడు. వెంటనే ఆయన అన్నాడు, మీరు ఎందుకు అనుకుంటున్నారు దేవదూషణ? అట్లా మన ఆలోచనలు ఎవరైనా తెలుసుకుంటే ఏంలా మన ఇంట్లోంచి వెళ్ళగొడతారు. మన ఆలోచనలు వేరే వాళ్ళకి తెలిస్తే ఎవ్వరు మన దగ్గర ఉండరు. దేవుడు సమస్తమును ఎరిగినటువంటి వాడు, ఎవ్వరు ఆయనకు చెప్పాల్సిన పని లేదు. చాలాసార్లు మనం టీవీ న్యూస్ రిపోర్టర్ లాగా దేవునికి రిపోర్ట్ ఇస్తుంటాం మన ప్రార్థనలలో. చాలాసార్లు ప్రార్థనలో మనం చేసేది రిపోర్టింగ్. ప్రభా ఇలా జరిగింది, ప్రభా అలా జరిగింది, ఓవర్ టు TV9 స్టూడియో అన్నట్టు మనం దేవునికి రిపోర్టింగ్ ఇస్తుంటాం. ప్రభా ఇలా ఉంది, ప్రభా అలా ఉంది అని. యాక్చువల్గా మనం రిపోర్టింగ్ ఇవ్వాల్సిన పనిలా. ప్రార్థన అనేది ఆయనతో సంభాషించడానికి, ఆయన తెలియనట్లు మనం చెప్తాం.
పిల్లరా ఆయన సర్వ జ్ఞాని, ఆయనకు తెలియని ఏది కూడా లేదు. ఏం వచనం రాసుకుంటున్నాం? హెబ్రీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం ఎన్నో వచనం చూడండి. 13వ వచనం మనం ఆల్రెడీ చదివేశాం. అది ఆయన దృష్టికి కనపడిన సృష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్కప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉంది. ఆయనకెవరు చెప్పాల్సిన పని లేదు. కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 5వ వచనం, కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. 147:5. గొప్పవాడు, అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన అంటే అక్కడ జ్ఞానం అంటే అక్కడ నాలెడ్జ్, ఆయనకు తెలిసిందన్నమాట. ఆయన సర్వజ్ఞాని. కొన్ని విషయాలు కాదు, మనకు చాలా తెలియదు. మనకేంది ఏదో పేపర్లో చదువుతాం, అది నిజం అనుకుని నమ్ముతాం. టెక్స్ట్ బుక్లో చదువుతాం, అదే నిజం అనుకుని నమ్ముతాం. ఇప్పుడు పేపర్లో న్యూస్ ఛానల్ నమ్మటానికి కూడా లేదు. ఎవరికి న్యూస్ ఛానల్ వాళ్ళకుంది, ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు. కానీ దేవునికి అలాగా లేదు. దేవుడు సర్వమును చూస్తున్నవాడు. 139వ కీర్తనలో 139వ కీర్తనలో ఆయన అంటున్నాడు, నేను కూర్చున్న 2వ వచనం, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియదు. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలుసు. పిల్లరా, దేవుడు సర్వము ఎరిగినవాడు. చాలామంది దేవుని దగ్గర డ్రామాలు ఆడతారు. ముఖ్యంగా మనమే దేవుని దగ్గర ఏం చేస్తాం? డ్రామాలు ఆడతాం. అననీయ సప్పీరాలాగా ఏం చేశారు? పొలం అమ్మారు. మొత్తం తీసుకురమ్మని దేవుడే అని చెప్పలేదు, కానీ మొత్తం తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు. అంటే అనుకుంటారు దేవుడు ఏం తెలియనోళ్ళే. పిల్లరా, దేవుడు సమస్తమును ఎరిగిన మన హృదయములను. ఈరోజు ఒక పని చేస్తున్నామంటే మన లోపలుంది మనకే తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. సర్వజ్ఞాని ఆయన, అంటే సర్వమును ఎరిగినవాడు. 4వది ఆమ్ని ప్రజెంట్, సర్వవ్యాపి. దేవుడు ఈ స్థలంలో ఉన్నాడు, ఆ స్థలంలో లేడు అని చెప్పటానికి లేదు. చాలామంది అంటారు ఆడికి పోతే ప్రార్థన, లేకపోతే ఈడికి పోతే వాళ్ళు చేస్తే. దేవుడు ఆయన సర్వవ్యాపి, సర్వాంతర్యామి కాదు. సర్వాంతర్యామి అంటే అన్నిట్లో ఉన్నాడు. కుర్చీలో దేవుడు ఉన్నాడు, దీంట్లో దేవుడు, అది కాదు. సర్వవ్యాపి. ఆయన సన్నిధిని దాటి పోలేం కదా. యోనా పారిపోయాడు యాడికి? సముద్రం మీద. పెద్ద తుఫాను ఏం చెప్తున్నాడు? ఆకాశమును భూమిని సముద్రము సృష్టించిన యెహోవాకు నేను దాసుడను అని చెప్తున్నాడు. ఆ సముద్రాన్ని సృష్టించిన దేవుడు అని చెప్తున్నాడు. ఆయన సముద్రం మీద బారిపోదాం అనుకుంటున్నాడు దేవుని దగ్గర నుంచి. కీర్తనకాడు అంటాడు, నేను ఎక్కడికి బారిపోతాను ప్రభా, నేను ఎక్కడ పోయినా నువ్వు ఉన్నావు కదా. ఈ చక్కని మాట చెప్తాడు చూడండి. 7వ వచనం, 139 7వ వచనం. నీ ఆత్మ యుద్ధను నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. ఆకాశంకి ఎక్కితే అక్కడ ఉన్నావు, పాతాళమందు ఉంటే అక్కడ ఉన్నావు, సముద్ర దిగంతముల్లో ఉన్నా అక్కడున్నావు. చీకట్లో పోయినా చీకటి నీకు ఆయనకు. మనమైతే గ్లాసులు పెట్టుకోవాలి, చీకట్లో కనపడాలంటే స్పెషల్ గ్లాసెస్ పెట్టుకోవాలి. దేవుడికి స్పెషల్ గ్లాసెస్ ఏమీ అవసరం లేదు. ఆయన వాక్యము ఎలాంటిది? సజీవమైనదై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగలదై మూలుగను కీళ్లను విభజించునంత మట్టుకు దూరుచు హృదయములోని తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుడు ఏం చూస్తాడో తెలుసా? ఉద్దేశాలు చూస్తాడు. దేవుడు క్రియలు, మనం క్రియలు చూస్తాం, దేవుడు ఉద్దేశాలు చూస్తాడు. రాజకీయ నాయకులు ఏం చేస్తారు? వాళ్ళ స్వలాభం కోసం ప్రజల దగ్గర పోయి కౌగిలించుకుంటారు, ప్రజలను ముద్దు పెట్టుకుంటారు. కానీ నిజంగా ప్రేమ ఉండా? కాదు. ఉద్దేశాలు. ప్రభు చెప్పాడు, ఏం చెప్పాడు? నువ్వు ధర్మం చేస్తే కుడి చేత్తో చేసింది ఎందుకు?
ప్రజలకు తెలియాలని మనం చేయకూడదు. ఎలా చేయాలి? దేవుడికి తెలియాలి. కానీ మనం ఎలా చేస్తాం అంటే, మనం అంటే చాలామంది ప్రజలు, మనం కూడా అలానే చేస్తాం అనుకోండి. మనం ఏం పెద్ద ప్రశుద్ధులమేం కాదు. ఏం చేస్తాం? మనం ఇచ్చినట్టు అట్లీస్ట్ మనం ఇచ్చినట్టు అయ్యగారికైనా తెలియాలి. కొంచెం అందుకని చాలా కవర్ల మీద రాస్తారు, కవర్ ఇస్తారు. ఎందుకు? కవర్ మీద తెలియాలి మనం ఇచ్చాము, ఇంత చందా ఇచ్చా. తెలియకపోతే ఎట్లా? అయ్యగారికి తెలిస్తే నీకు లాభము లేదు. కొంతమంది రాపిస్తారు, ఇది ఫలానా వారు ధర్మము చేసింది, ఫలానా వారు ఇచ్చింది. 100 మంది స్టాంప్ వేసిస్తారు కదా. ఈ మధ్య క్యాలెండర్లో అందరి ఇళ్లలో ఏముండాలా? అయ్యగారు, పాస్టర్ గారి ఫోటో క్యాలెండర్లో, వాళ్ళ అబ్బాయి ఫోటో, వాళ్ళ అమ్మాయి ఫోటో, వాళ్ళ మనవడి ఫోటో, మనవరాలి ఫోటో. ఎందుకని అంటే, మేము మమ్మల్ని చూసి చూడండి అని. ఎవరిని చూసేది? ఎందుకు మన ఫోటో? ఒక మనిషి ఫోటో ఎందుకు చెప్పండి క్యాలెండర్లో? క్యాలెండరు పెట్టుకోవడమే సరే, ఏదో తేదీ తెలియడం పెట్టుకుంటాం సరే, దాంట్లో ఏదో వాక్యాలు కొట్టిచ్చారు. దాంట్లో ఎందుకు మనుషుడు? ఎవరు మనుషుడు? పాస్టర్ అయితే ఏదైనా పెద్ద గొప్ప ఏదైనా ప్రజల కోసం ప్రాణం అర్పించిన వాడా? కాదే. దేవుని చేతిలో ఒక పాత్ర. కానీ పరిచర్య చేసేటప్పుడు కూడా దేవుడు గమనిస్తాడు, వీరు ఎందుకు చేస్తున్నారు. ఆ దేవుడికి హృదయ తలంపులను ఎరిగినటువంటి దేవుడు. నెబుకద్నెజరు ఎక్కడ గర్వించాడు? మనసులో గర్వించాడు. లూకాసువార్త 12వ అధ్యాయంలో ధనవంతుడు అనుకో, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చబడింది అని ఎవరితో చెప్పాడు? తనలో తాను అనుకున్నాను. వెంటనే దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాడు. కానీ దేవుడు ఎక్కడ చూస్తాడయ్యా అంటే, ఆలోచనలు చూస్తాడు. ఇక్కడ దేవుడు హృదయాలోచన, భయం కలగాల దేవుడు అంటే. మనకి దేవుడు అంటే తమాషా ఆషామాషి కాదు. మన హృదయాంత అంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభువా నేనెంత దౌర్భాగ్యుడని. ఊరికనే దేవుని దగ్గర మనం వీ కెనాట్ ఏమంటాం, యాక్ట్ చేయలేము. దేవుని దగ్గర, మనుషుల దగ్గర యాక్ట్ చేయొచ్చు, ప్రేమ ఉన్నట్టు, ఏదో మనం పరిశుద్ధ ప్రజల ముందు చాలా పరిశుద్ధుల్లాగా యాక్ట్ చేయొచ్చు. కానీ దేవుని దగ్గర యాక్ట్ చేయలేము. He knows everything. He knows everything. We cannot hide from him. ఆయన దగ్గర దాచిపెట్టలేం. చివరిగా పిల్లరా, ఈ వారానికి చివరిగా అంటే ఈ వారానికి మళ్ళీ వచ్చే వారం ఉంటుంది. 5వది, దేవుడు జ్ఞానము కలిగినటువంటి వాడు. ఆయన జ్ఞానం ఎంత విస్తారమైందంటే, ఈ సర్వలోకం ఎలా నడుస్తుంది? ఆ సూర్యుడు అక్కడ, ఈ భూమి ఇక్కడ, ఇది తిరుగుతుంది, అది తిరుగుతుంది, ఇన్ని నక్షత్రాలు వేలాడుతున్నాయి, ఈ గ్రావిటేషనల్ ఫోర్స్, ఇవన్నీ ఎక్కడ? ఆయన జ్ఞానము, తన జ్ఞానము చేత భూమిని ఆయన నిర్వహిస్తున్నాడు. దేవుని జ్ఞానం ఎంత గొప్పదంటే, ఈ మానవ చరిత్ర అంతా ముగిసినప్పుడు ఆఖరికి నెరవేరేది ఏంటయ్యా అంటే దేవుని చిత్తం, దేవుని ప్లాన్. మనం దీంట్లో ఒక పీసే, మనకు అర్థమయ్యేది మన చుట్టూ ఉండేదే. కానీ ఇది పెద్ద ప్రణాళిక. ఆ ప్రణాళికలో నువ్వు నేను ఒకటి. మన పాత్ర ఏందనేది ఆడికి పోయినంత అర్థమైద్ది. మనమేమనుకుంటాం, మన మొత్తం ప్రపంచానికి కేంద్రం అనుకుంటాం. మనం బాగుంటే దేవుడు మంచోడు, మనం బాగాలేకపోతే దేవుడు లేదు. దేవుడు జ్ఞానము చూసినప్పుడు పిల్లారా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యము ఎంత గొప్పది. ఆయన మార్గములు మనకి అర్థం కావు. రండి, రోమీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. రోమీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ఆహా, పౌలు గారు అన్నాడు, లెటర్ రాసుకుంటూ అబ్బా, ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనశక్యములు, ఆయన మార్గములు అగమ్యములు. ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధించిన వాడు ఎవడు? ఆయనకిచ్చి ప్రతిఫలం పొందదగిన వాడు ఎవడు? ప్రియులరా, దేవుని జ్ఞానము ఎంత, ఈ సర్వ సృష్టి నడుస్తుందంటే దేవుడు ఎంత జ్ఞానవంతుడు. ఏది ఎక్కడ పెట్టాలో, ఈ చంద్రుడు ఎక్కడ ఉండాలో, సూర్యుడు ఎక్కడ ఉండాలో తెలిసినవాడు. మన జీవితంలో ఏముండాలో తెలియదు ఆయనకి. సూర్యుడు ఎక్కడ ఉండాలో, చంద్రుడు ఎక్కడ ఉండాలో తెలిసినవాడికి మన జీవితంలో ఏముండాలో తెలియదా? మన జీవితంలో ఎప్పుడు ఇవ్వాలో తెలియదా? ఎందుకు ఇవ్వాలో తెలియదా? ఎప్పుడు ఆప్ చేయాలో తెలియదా? ఆయన
జ్ఞానం, ఆయన జ్ఞానానికి మితి లేదు. చాలా వచనాలు ఉన్నాయి ఆయన జ్ఞానం గురించి. యేసుప్రభువారు ఎవరు? దేవుని జ్ఞానం. రండి 1 కొరింథీ 1 అధ్యాయం. 1 కొరింథీ 1 అధ్యాయం. 1 కొరింథీ థీమ్ ఏంటి? దేవుడు మన యేసుప్రభువారు మన యొక్క దేవుని యొక్క జ్ఞానం. 1 అధ్యాయం ఆయన అంటున్నాడు 20వ వచనం, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కపు వాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. 25వ వచనం, దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే. ఎవరయ్యా మన జ్ఞానం అంటే 31వ వచనంలో, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయను. 2వ అధ్యాయం 7వ వచనం, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించను. యేసుప్రభువారి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ జ్ఞానం అని. దేవుడు అద్భుతమైన జ్ఞానవంతుడు పిల్లరా. కాబట్టి మనం మన జీవితాన్ని ఎవరికి అప్పచెప్పాలి? హ్యాపీగా దేవుని చేతికి అప్పచెప్పవచ్చు. కారణం ఆయన అనంత జ్ఞాని. బైబిల్లో మాట ఉంది, ఆయన అనంత ఇన్ఫైనట్లీ వైజ్. అసలు జ్ఞానం అంటే ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్? నాలెడ్జ్ అంటే ఇన్ఫర్మేషన్, విజ్డమ్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ని వాడటం, యూజింగ్ ద నాలెడ్జ్. చాలామంది డాక్టర్లకు నాలెడ్జ్ ఉంటుంది, కానీ వాళ్ళు సిగరెట్ తాగకుండా ఉండలేరు. వాళ్ళకి నాలెడ్జ్ తెలుసు, ఊపిరితిత్తులు ఎలా పని, అంత ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ వాళ్ళు తమని కాపాడుకో. జ్ఞానము లేదు, తెలుసు. కాబట్టి పిల్లరా, దేవుడు అనంతమైనటువంటి జ్ఞానము కలిగినవాడు. ఎక్కడా కూడా దేవుణ్ణి ప్రభువా ఇది నువ్వు సరిగ్గా చేయలే అని చెప్పే ధైర్యము నువ్వు నేను చేయకూడదు. ఎక్కడా కూడా ప్రభువా నువ్వు కొంచెం తప్పనుకుంటా ప్రభువా ఇక్కడ అంటానికి లేదు. ప్రభు రైట్ అయింది కాబట్టి ప్రభు చేశాడు కాదు, ప్రభు చేశాడు కాబట్టి. చాలాసార్లు అనిపిస్తుంది చాలామందికి ఏంటంటే, అదేంటండి దేవుడు కొంతమందిని ఏర్పరచుకొని కొంతమందిని ఏర్పరచుకోకపోవటం ఏంటి, తప్పు కదా. తప్పో రైటో నాకు తెలియదు, దేవుడు చేశాడు అంటే అది రైటే. నాకు తప్పు అనిపించిన, నాకు అర్థం కావాలనేమీ లేదు, ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. ధనవంతుడు నరకానికి పోయాడు, లాజరు పరలోకానికి పోయాడు. ధనవంతుడు చాలా ధర్మకార్యాలు చేస్తుంటాడు, చాలా చారిటీ ఇచ్చి ఉంటాడు, ఆయన ఇష్టం. ఆయన జ్ఞానవంతుడు, ఎవరిని ఎక్కడ పెట్టాలో ఆయనకి బాగా తెలుసు. చివరిగా పిల్లరా, ఆయన మంచివాడు, ఉత్తముడు. దేవుడైన యెహోవా ఉత్తముడు. అంటే దేవునిలో చెడు అనేది ఎక్కడా కూడా లేదు. దేవుడు మంచివాడు. ద లార్డ్ ఈజ్ గుడ్. ఆయన మంచివాడు. అంటే ఆయన ప్రేమ, ఆయన నీతి, ఆయన దయ, ఇవన్నీ కలిస్తే ఆయన మంచి అని చెప్పొచ్చు. ఆయన నీతి. దేవుడు మంచివాడు పిల్లరా, దేవుడు చెడ్డవాడు కాదు. నువ్వు నేను సేవించే దేవుడు ఆయన మంచివాడు. ఇక్కడ మన జీవితాల్లో ఆయన మనల్ని ఎటు నడిపించినా నువ్వు నేను ఇశ్రాయేలీలాగా సనగటానికి గొనగటానికి లేదు. ఎప్పుడైతే దేవుని గురించిన గుణలక్షణాలు చదువుతామో ఏం చేయాలా? సాగిలపడి ప్రభువును ఆరాధించటమే. ప్రభు ఎంత గొప్పవాడివి, నీ జ్ఞానము నీ మార్గములతో చూస్తే నేనెంత అల్పం, ధూళిని బూడిదను. దావీదు అంటాడు, పురుగు వంటి వాడను, నేను పురుగు వంటి వాడను. When we compare ourselves with God, how minute we are. రండి ప్రార్థన చేసుకుందాం. వీటిని ఏమంటాం? రిలేటివ్ యాట్రిబ్యూట్స్. సర్వశక్తి గలవాడు, సార్వభౌముడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, జ్ఞానము గలవాడు, మంచివాడు. 6 గుణలక్షణాలు మనం ఈ వారం నేర్చుకున్నాం. వచ్చే వారం ఆయన మోరల్ యాట్రిబ్యూట్స్. ఓమ్ని అంటే ఆల్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధికి వచ్చి
నిజంగా ప్రభువా నీ శక్తి, నీ జ్ఞానము, నీ ఆలోచన, నీ మంచితనము, నీ సర్వజ్ఞానము, సర్వవ్యాపత వీటన్నిటిని చూసినప్పుడు దేవా ప్రభువా, ఓ దేవా, మా జ్ఞానము ఇట్ ఈస్ ఫూలిష్నెస్ ప్రభువా. అవర్ విజ్డమ్, అవర్ నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ షేర్ ఫూలిష్నెస్. మా ఆలోచనలు, మా తలంపులు ఓ దేవా ఎంత మైన్యూట్ ప్రభువా. ఇలాంటి మమ్మల్ని మీరు ప్రేమించి మీ కుమారులుగా చేసుకున్నారు దేవా. నిన్ను ఆరాధించకుండా ఎలా ఉండగలుగుతాం? నీ కృపను బట్టి నిన్ను ఇలా స్తుతించకుండా ఉండగలుగుతాం? నీవెన్నడూ అన్యాయం చేసేవాడవు కాదు. నీవు చేసే ఏ ప్రణాళిక కూడా తప్పు కాదు. యు ఆర్ సావరెన్. నీ ఇష్టం జరిగించేవాడు. భూమి మీద, ఆకాశం దగ్గర, సముద్రములలో, మహాసముద్రములలో, భూమి మీద అంతటా కూడా నీకేమి ఇష్టమో అది జరిగించేవాడు. ఎవ్వరు నిన్ను అడగా వీలు లేదు. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితాల్లో కూడా ఈ ఒక్కరోజు విని మర్చిపోకుండా దినదినము దీన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవడానికి మా హృదయాల్లో దేవుని పట్ల కృతజ్ఞతాభావం, దేవుని పట్ల వినయం, దేవుని పట్ల దీనత్వం, దేవుని పట్ల ఆరాధనా భావం పెరగటానికి, విశ్వాసము పెరగటానికి, మా విశ్వాసం బలపడటానికి, మేము సేవించే దేవుడు ఎంత శక్తిమంతుడో మేము ఎరిగి నిన్నెక్కడ ప్రశ్నించకుండా, సనగకుండా, గొనగకుండా, పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని మీద నమ్మకంతో భారం వేసి ముందుకు కొనసాగటానికి కృప చూపించమని, పరిస్థితులను బట్టి దేవా నిన్ను మేము అంచనా వేయకుండా దేవుని వాక్యం ప్రకారము మేము నిన్ను గ్రహించటానికి సహాయము చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి ఈ రాత్రికాల సమయంలో రాగలిగిన ప్రియబిడ్డలందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు. పేరు పేరున కూడా ప్రభా జ్ఞాపకం చేసుకొని ప్రభా లూది అక్కను బట్టి, జోసఫ్ గారిని బట్టి వందనాలు, స్తోత్రాలు. దివ్యాన్ని బట్టి, కిషోర్ని బట్టి, పిల్లలను బట్టి వందనాలు, స్తోత్రాలు. తబు నరసింహరావుని బట్టి, తను ప్రభా తన కుటుంబాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. వారి పరిస్థితులన్నింటిలో మీరు నమ్మకమైన దేవుడిగా నడిపించండి. దిలీప్ను బట్టి వందనాలు, స్తోత్రాలు. తన యొక్క హృదయ వాంఛని వెరుగుదు, తన అవసరతని వెరుగుదు, తన అక్రతని వెరుగుదు ప్రభా. తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని బలపరచమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసు ప్రభు నామన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక సావాసం మనకును సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. ధికారి క్రీస్తే అల్ఫా ఓమేగా, ఆది అంతము క్రీస్తే, యుగాయుగములు క్రీస్తే, క్రీస్తే సర్వాధికారి. అందరికి ప్రైజ్.